హలో ఎవ్రీవన్, మనం 7th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ 1 ఇంటీజర్స్ చెప్పుకుంటున్నాం కదా. లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ రివ్యూ ఎక్సర్సైజ్ చూసాం. ఇప్పుడు ఒక సబ్ టాపిక్ చూసి అప్పుడు ఎక్సర్సైజ్ 1లోకి వెళ్దాం. సబ్ టాపిక్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఒక 2 ఇంటీజర్స్ తీసుకుంటాం ఏ అండ్ బి. అవి ఎలా రాయొచ్చు అంటే -a ఇంటూ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ ఆఫ్ బి. మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ యొక్క ప్రిన్సిపల్ ఇది. ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని మనం సమ్స్ చేస్తాం. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అది చూద్దాం ఒకసారి. చూడండి, ఒక టీచరు క్విజ్ కండక్ట్ చేశారంట క్లాస్ రూమ్లో. అందులో ఈచ్ కరెక్ట్ ఆన్సర్ క్యారీడ్ 5 మార్క్స్ అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ క్యారీడ్ -2 మార్క్స్. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 5 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి -2 మార్క్స్. సఫియా ఆన్సర్డ్ 4 క్వశ్చన్స్ కరెక్ట్లీ. సఫియా అనే అమ్మాయి 4 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేసిందంట. అండ్ జాన్ ఆన్సర్డ్ 4 క్వశ్చన్స్ రాంగ్లీ. జాన్ అనే అబ్బాయి 4 క్వశ్చన్స్ రాంగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ మార్క్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ సఫియాస్ మార్క్స్ చూద్దాం. సఫియా మార్క్స్, తను ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పింది? 4 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పింది. ఎవ్రీ రైట్ ఆన్సర్కి 5 మార్క్స్ కదా, సో 4 × 5 20. జాన్ మార్క్స్ చూద్దాం. ఇప్పుడు జాన్ 4 క్వశ్చన్స్ రాంగ్గా చెప్పాడు. నెగిటివ్ క్వశ్చన్కి మార్క్స్ అన్ని -2 కదా, సో 4 × -2 8. వీటిని నెంబర్ లైన్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు, అది చూద్దాం. ఫస్ట్ జాన్ మార్క్స్ చూద్దాం. ఇలా నెంబర్ లైన్ వేసుకొని ఇలా నెంబర్స్ వేసుకుంటాం కదా, దాని నుంచి ఇలా చూడండి వేసాను. 4 × -2 ఈక్వల్ టు -8. సఫియాస్ మార్క్స్ కూడా చూడండి, అవి నెగిటివ్ మార్క్స్ లెఫ్ట్ సైడ్ కదా, పాజిటివ్ మార్క్స్ ఏమో రైట్ సైడ్కి వస్తాయి. చూడండి 4 × 5 20. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం టెక్స్ట్ బుక్లో. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ 4 × -8 అలా క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, 4 × -8 అంటే -32. 7 × -8 -56. 5 × -20 ఈక్వల్ టు -100. 10 × -9 ఈక్వల్ టు -90. ఓకే, మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. ప్రిపేర్ ఏ ప్యాటర్న్ టు ఫైండ్ -3 × 5 స్టార్టింగ్ ఫ్రమ్ 4 × 5. 4 × 5తో స్టార్ట్ చేసి మనం ఒక ప్యాటర్న్ రాయాలి, అది ఎలాగో చూద్దాం. చూడండి, ఇంకో వేసాను. 4 × 5 20, 3 × 5 15, 2 × 5 10, 1 × 5 5, 0 × 5 0, -1 × 5 -5, -2 × 5 -10, -3 × 5 -15. ఇది ప్యాటర్న్ అన్నమాట. దానిలోనే ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాడు, అది మీరు చేయండి, హోంవర్క్ ఇస్తాను. ప్రిపేర్ ఏ ప్యాటర్న్ టు ఫైండ్ -7 × 3 స్టార్టింగ్ ఫ్రమ్ 5 × 3. ఇది హోంవర్క్ చేయండి. నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్. 2 ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ ద సైన్స్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఆర్ సేమ్ దెన్ ద ప్రోడక్ట్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు 2 నెంబర్లు, మనం ఇప్పుడు 2 ఇంటీజర్స్ని తీసుకుని అవి 2 కూడా పాజిటివ్ అయితే ద ప్రోడక్ట్ పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద సైన్స్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఆర్ డిఫరెంట్ దెన్ ద ప్రోడక్ట్ ఈజ్ నెగిటివ్. అదే కాకుండా ఇప్పుడు మనం 2 ఇంటీజర్స్ తీసుకుని ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకుంటే అప్పుడు దాని ప్రోడక్ట్ నెగిటివ్ అవుతుంది. ఓకే కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. ఏ సంప్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్ వెన్ ద మోటార్ స్టార్టెడ్ పంపింగ్ ద లెవెల్ ఆఫ్ వాటర్ డిక్రీజింగ్ 2 inches per minute. ఒక మినిట్కి 2 inches డిక్రీజ్ అవుతుంది వాటర్ పంప్ స్టార్ట్ చేసినప్పుడు. దెన్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ ఆఫ్టర్ 20 minutes. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఆఫ్టర్ 20 minutes తర్వాత ద లెవెల్ ఏంటని అడుగుతున్నాడు. మనం ఆన్సర్ చేద్దాం. చూడండి, సొల్యూషన్ చూద్దాం. ఎంత ఫస్ట్ చేంజ్ అవుతుంది? ద చేంజ్ ఇన్ లెవెల్ ఆఫ్ వాటర్ పర్ మినిట్.
ఎంత -2 inches. మనల్ని ఆఫ్టర్ 20 minutes తర్వాత ఎంత లెవెల్ ఉంటుందో చూడమన్నాడు కదా. సో లెవెల్ ఆఫ్ వాటర్ ఆఫ్టర్ 20 minutes, 20 into -2 -40 inches. 20 minutes తర్వాత ఎంత లెవెల్ ఉందంటే -40 inches. ఓకే కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ ఎలివేటర్ బిగిన్స్ ఫ్రమ్ 20 meters above the ground. It descends into a mine shaft at the rate of 6 meters per minute. What will be its position after 15 minutes? దాని పొజిషన్ ఏంటనేది కనుక్కోవాలి మనం. ఎలివేటర్ 20 meters ఒక ఎలివేటర్ 20 meters ఎత్తు నుంచి స్టార్ట్ అయింది. అది ఆ మైన్ లోపలికి 6 meters per minute వెళ్తుందంట. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే వాట్ విల్ బీ ఇట్స్ పొజిషన్ ఆఫ్టర్ 15 minutes. 15 minutes తర్వాత దాని పొజిషన్ ఏంటో కనుక్కోవాలి. మనం ఆన్సర్ చేద్దాం. చూడండి, ఆన్సర్ చేద్దాం. చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎలివేటర్ ఇన్ 1 minute. 1 minuteలో -6 meters కదా. దెన్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎలివేటర్ ఇన్ 15 minutes. అప్పుడు 15 minutesలో ఎంత అవుతుంది? 15 into -6 = -90. సో ఫైనల్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 20 meters అబవ్ ద గ్రౌండ్ అని ఇచ్చాడు కదా, ఆ 20 ప్లస్ -90 meters. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే -70 meters. దాని ఫైనల్ పొజిషన్ బిలో ద గ్రౌండ్ లెవెల్. ఓకే కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ టెస్ట్ ఆఫ్ 5 marks ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్కి 5 marks ఇస్తారు. అండ్ -3 marks ఆర్ గివెన్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్కి -3 marks. లక్ష్మి గెట్స్ 45 కరెక్ట్ అండ్ 15 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ హెర్ స్కోర్? లక్ష్మి అనే అమ్మాయి 45 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసింది అండ్ 15 క్వశ్చన్స్ రాంగ్గా చేసింది. తన టోటల్ మార్క్స్ ఎన్నో మనం కౌంట్ చేయాలి. చూడండి, కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్? 5 marks కదా. దానికి ఎన్ని కరెక్ట్ అయ్యాయంటే 45. 45 into 5 25. 5 5 are 25. 5 2 ఉంటుంది. 5 4 are 20. 225. 225 marks కరెక్ట్ ఆన్సర్లకి. రాంగ్ ఆన్సర్స్ ఏం చేసింది? రాంగ్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్? -3 marks కదా. రాంగ్ 15 చేసింది. 15 into -3 = -45. ఇప్పుడు టోటల్ తన మార్క్స్ కౌంట్ చేయాలి కదా. టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 225 - 45 = 180. దానికి మొత్తం వచ్చిన టోటల్ మార్క్స్ ఏంటంటే 180. ఓకే కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1లోకి వెళ్దాం. చూడండి, ఎక్సర్సైజ్ 1.1 మల్టిప్లై ద ఫాలోయింగ్. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసారు చూడండి. 5 into 7 ఆబ్వియస్గా చేద్దామా పోనీ. 5 into 7 = 35. నెక్స్ట్ 9 into -4 = -36. థర్డ్ వన్ వచ్చేసి -9 into 6 = -54. ఫోర్త్ వన్ వచ్చేసి 8 into -7 -56. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. 2 నెగిటివ్ ఇచ్చాడు. ఇప్పుడు మనం 2 నెగిటివ్ ఇంటీజర్స్ కానీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ కానీ తీసుకుంటే ప్రోడక్ట్ పాజిటివ్ వస్తుంది కదా. సో -124 into -1 అంటే +124 అవుతుంది. నెక్స్ట్ -12 into -7 అంటే -84. నెక్స్ట్
లాస్ట్ 7 and 8 మీరు చేయండి. -63 × 7, 7 × -15. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఈజ్ గ్రేటర్? ప్రోడక్ట్ ఆఫ్ ఇంటిజర్స్ ఇచ్చాడు, అవి మనం ఏది పెద్దదో చూడాలి. చూడండి ఫస్ట్ క్వశ్చన్, 2 × -5 ఆర్ 3 × -4. ఫస్ట్ మల్టిప్లై చేద్దాం, -10 అవుతుంది. నెక్స్ట్ 3 × -4 అంటే -12. ఇప్పుడు దీంట్లో ఏది పెద్దది ఎలా చెప్తాం? మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, నెగిటివ్ నెంబర్ ఏదైతే చిన్నది ఉంటుందో అది పెద్దది అవుతుందని. సో ఈ రెండిట్లో నెగిటివ్ నెంబర్ చిన్నది ఏంటంటే -10, కాబట్టి ఇది పెద్దది అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, -6 × -7 ఆర్ -8 × 5. -6 × -7 అంటే 42 అవుతుంది. -8 × 5 అంటే 40. ఇది క్లియర్గా తెలుస్తుంది కదా 42 బిగ్ నెంబర్ అని. థర్డ్ వన్ చూడండి, -6 × 10 ఆర్ -3 × -21. -6 × 10 అంటే -60, -3 × -21 అంటే పాజిటివ్ అవుతుంది కాబట్టి 63. ఇది పాజిటివ్ నెంబర్ బిగ్ నెంబర్ అని క్లియర్గా తెలుస్తుంది కదా. సో 63 ఈజ్ ద గ్రేటర్ నెంబర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, 9 × -11 ఆర్ 6 × -16. -99 వచ్చింది, ఇది మల్టిప్లై చేస్తే -96. స్మాల్ నెగిటివ్ నెంబర్ బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది కదా. సో -96 ఇస్ గ్రేటర్ నెంబర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, -8 × -5 ఆర్ -9 × -4. -8 × 5 అంటే 40, -9 × -4 అంటే 36. ఇవి రెండు ప్లస్లే ఉన్నాయి కదా. సో క్లియర్గా తెలుస్తుంది కదా 40 బిగ్ నెంబర్ అని. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద పేర్ ఆఫ్ ఇంటిజర్స్ హూజ్ ప్రోడక్ట్ విల్ గివ్. ఫస్ట్ నెగిటివ్ ఇంటిజర్ వచ్చేలాగా మనం పేర్ ఆఫ్ ఇంటిజర్స్ రాయాలి. చూడండి, ప్రోడక్ట్ నెగిటివ్ ఇంటిజర్ రావాలంటే మనం సపోజ్ 2 ఇంటిజర్స్ చూసుకున్నాం అనుకో, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకుంటే అది నెగిటివ్ ఇంటిజర్ అయిపోతుంది. లేదా ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ బి పాజిటివ్ తీసుకున్నా అది నెగిటివ్ ఇంటిజర్ అవుతుంది. సో 2 × -4 = -8, -5 × 3 = -15. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది కదా, పాజిటివ్ ఇంటిజర్. ప్రోడక్ట్ పాజిటివ్ రావాలంటే రెండు నెగిటివ్లు కానీ రెండు పాజిటివ్ కానీ తీసుకుంటాం. సపోజ్ 5 × 4 = 20 ఆర్ -3 × -4 = 12. ఇందులోనే లాస్ట్గా థర్డ్ వన్ వచ్చేసి 0 ఇచ్చాడు. వేట్ల ప్రోడక్ట్ 0 అవుతుంది. 4 × 0 యాక్చువల్గా 0 × సంథింగ్ అంటే 0 అయిపోతుంది కదా. సో ఎంత అయినా కానీ ఎంత పెద్ద వాల్యూ ఇచ్చుకున్నా కానీ మనం అది 0 అవుతుంది. సో 0 × 3 0. లాస్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఉంది చూడండి, ఏ ఫ్రాగ్ ఈజ్ స్లిప్పింగ్ ఇంటూ ఏ వెల్ ఫ్రమ్ అప్పర్ సర్ఫేస్. ఫ్రాగు వెల్ యొక్క అప్పర్ సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్తుంది, బావి లోపలికి. అది ఎలా అంటే 3 m/min, 1 minute-కి 3 meters వెళ్తుందంట. సో ఆఫ్టర్ 5 minutes వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఫ్రాగ్ ఇన్ ద వెల్. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, 5 minutes తర్వాత దాని పొజిషన్ ఏంటని కనుక్కోమంటున్నాడు. 1 minute-కి 3 meters వెళ్తుంది కదా. సో 5 minutes-కి ఎంత అవుతుంది చూడండి, 1 minute-కి 3 meters వెళ్తుంది. సో 5 minutes-కి ఎంత అవుతుంది, 5 × 3 = 15. కానీ అది వెళ్ళ లోపలికి వెళ్తుంది కదా. సో -15 meters దాని యొక్క పొజిషన్. ఓకే, అర్థమైంది కదా.
చూడండి నెక్స్ట్ 5th క్వశ్చన్. డ్యూరింగ్ ద సమ్మర్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ పాండ్ డిక్రీజెస్ బై 5 inches ఎవ్రీ వీక్. సమ్మర్లో పాండ్ యొక్క లెవెల్ 5 inches డిక్రీజ్ అవుతుందంట ఎవ్రీ వీక్. అది డ్యూ టు ఎవాపరేషన్. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 weeks. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడంటే, ఇప్పుడు 1 weekకి 15 inches డిక్రీజ్ అవుతుంది కదా. సో మనం 6 weeks తర్వాత ఎంత డిక్రీజ్ అవుతుందో చూడాలి. 6th కదా, 1 weekకి ఎంత డిక్రీజ్ అవుతుంది? 5 inches. ఆఫ్టర్ 6 weeks మనం కనుక్కోవాలి కదా. సో 6 weeks 6 into -5 ఈక్వల్ టు -30 inches. 6 weeks తర్వాత పాండ్ యొక్క వాటర్ లెవెల్ ఎంత ఉంటుందంటే -30 inches. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ 7th క్వశ్చన్, 6th క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ ఎర్న్స్ ప్రాఫిట్ ఆఫ్ 5 rupees on 1 notebook అండ్ లాస్ ఆఫ్ 3 on 1 pen. ఒక పెన్ సోల్డ్ చేస్తే 5 rupees ప్రాఫిట్ వస్తుంది. నోట్బుక్ సోల్డ్ చేస్తే, పెన్ సోల్డ్ చేస్తే 3 rupees లాస్ వస్తుంది. ఇక్కడ అది ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. అండ్ టోటల్గా ఈ సెల్స్ 1500 బుక్స్ అండ్ 1500 పెన్స్. 1500 బుక్స్ 1500 పెన్స్ సోల్డ్ చేశాడు ఆయన. సో ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఈజ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఈయనకి ఇప్పుడు వచ్చింది ప్రాఫిట్ లాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. 1 notebookకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 5 rupees కదా. 1 penకి లాస్ ఎంత? 3 rupees. సో 1500 నోట్బుక్స్ అమ్మాడు కదా. 1500 into 5 7500. ఇప్పుడు పెన్స్కి చూద్దాం. పెన్స్ కూడా 1500 into 3 4500. చూడండి, పెన్స్ సోల్డ్ చేస్తే 4500, నోట్బుక్ సెల్ చేస్తే 7500. ఈ రెండు మైనస్ సబ్ట్రాక్షన్ చేద్దాం. 0 0 0 7 నుంచి 4 తీస్తే 3. సో ఇన్కి ప్రాఫిట్ వచ్చిందనమాట. టోటల్ ప్రాఫిట్ ఈక్వల్ టు 3000 rupees. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏ సిమెంట్ కంపెనీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆన్ 8 rupees ఫర్ బ్యాగ్ ఆఫ్ వైట్ సిమెంట్. వైట్ సిమెంట్కి 8 rupees ప్రాఫిట్ వస్తుంది. అండ్ లాస్ ఆఫ్ 6 rupees ఫర్ బ్యాగ్ ఆఫ్ సిమెంట్ బై సెల్లింగ్. అండ్ లాస్ ఆఫ్ 6 rupees ఫర్ బ్యాగ్ ఆఫ్ గ్రే సిమెంట్. గ్రే సిమెంట్ సెల్ చేసినప్పుడు 6 rupees లాస్ వస్తుంది. టోటల్గా ద కంపెనీ సెల్స్ 2000 bags ఆఫ్ వైట్ సిమెంట్ అండ్ 3000 bags ఆఫ్ గ్రే సిమెంట్ ఇన్ ఏ మంత్. ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఇట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్. దానికి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. చూడండి, 1 వైట్ సిమెంట్ బ్యాగ్కి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 8 rupees. 1 గ్రే సిమెంట్ బ్యాగ్కి ఎంత వస్తుంది? 6 rupees లాస్ వస్తుంది. వీళ్ళు వైట్ సిమెంట్ బ్యాగ్స్ టోటల్ 2000 అమ్మారంట. అవి ఎంత అవుతుంది ప్రాఫిట్ అంటే 2000 into 8 కదా, అది 16,000 rupees అవుతుంది. తర్వాత గ్రే సిమెంట్ ఏమో 3000 bags అమ్మారు. దానికి లాస్ ఎంత వచ్చింది? 6 rupees కదా. 3000 into 6 అంటే 18,000. ఇది క్లియర్గా తెలుస్తుంది కదా. లాస్లో గ్రే సిమెంట్ లాస్లో అమ్మారు కాబట్టి అది 18,000 వచ్చింది. వైట్ సిమెంట్ ప్రాఫిట్లో అమ్మారు 16,000 వచ్చింది. ఇప్పుడు టోటల్ 18,000 minus 16,000, అందులోంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే 2000 వచ్చింది. సో టోటల్ ఇన్ క్లాస్ ఎంత వచ్చిందంటే 2000 rupees వచ్చింది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ 8th క్వశ్చన్తో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఇంటీజర్ టు మేక్ ద స్టేట్మెంట్ ట్రూ. అక్కడ ఈక్వల్స్ టు తర్వాత నెంబర్ ఇచ్చేసాడు. మనం ఇక్కడ నెంబర్ ఫిల్ చేస్తే
ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ రావాలన్నమాట. ఇక్కడ చూడండి -4 ఇచ్చాడు, బ్లాంక్ ఇచ్చి ఈక్వల్ టు -20 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం నెగిటివ్ ఇంటీజర్ ప్రోడక్ట్ నెగిటివ్ ఇంటీజర్ రావాలంటే అక్కడ ఒకటి పాజిటివ్ ఇంటీజర్ ఒకటి నెగిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి కదా. అక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఇంటీజర్ ఇచ్చేసాడు కాబట్టి మనం ఇక్కడ +5 పెడితే సరిపోతుంది. ఇక్కడ +5 పెడితే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఇచ్చాడు, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ ఇచ్చాడు కాబట్టి మనం -7 పెడితే సరిపోతుంది. -7 × 5 -35. థర్డ్ క్వశ్చన్ చూడండి, -6 అని ఇచ్చి బ్లాంక్ ఇచ్చేసి ప్రోడక్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మైనస్ రెండు నెగిటివ్ ఇంటీజర్లు కానీ రెండు పాజిటివ్ ఇంటీజర్లు ప్రోడక్ట్ పాజిటివ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఒకటి నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి ఆబ్వియస్గా మనం నెక్స్ట్ నెంబర్ కూడా నెగిటివ్ ఇచ్చుకుంటాం. సో -8 -6 × -8 అంటే 48. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ నెగిటివ్ నెంబర్ తీసుకోవాలి. -5 × -9 -45. ఇక్కడ ఫిఫ్త్ వన్ చూడండి, ప్రోడక్ట్ నెగిటివ్ ఇచ్చాడు, ఒక నెంబర్ ఏమో పాజిటివ్ ఇచ్చాడు, మనం నెగిటివ్ నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. సో -6 × 7 = -48. లాస్ట్ వన్ చూడండి, 8 బ్లాంక్ ఇచ్చేసాడు, ప్రోడక్ట్ నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం -1 పెడితే 8 × -1 -8 కదా. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడితో ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ సబ్ టాపిక్ డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్ చెప్పుకొని నెక్స్ట్ క్లాస్లో డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్ చెప్పుకుందాం. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.